హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇడ్లీలోకి డెడ్లీ కాంబినేషన్ అంటే ఏం గుర్తొస్తుంది మనకు? సాంబారు, చట్నీ అవునా? కానీ చట్నీ మాత్రం ఇలా చేయండి, నిజంగా చెప్తున్నాను. ఇడ్లీ కంటే ముందుగానే చట్నీ మొత్తం నాకేస్తారు. సో మరీ వెయ్యి అని ఖచ్చితంగా అడుగుతారు. ఉన్న చట్నీ మొత్తం అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను. మీరు చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ముందుగా అయితే ఏం చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసేసి ఆ స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే దోరగా వేయించుకోవాలి. అప్పుడు గింజ అనేది బాగా వేగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పల్లీలు పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసి బాగా మరుగుతున్నప్పుడు మీ టేస్ట్కి అంటే మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాగా ఇంకిపోయే వరకు అంటే పచ్చిమిర్చి ఉడికే వరకు అనమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ వరకు అయితే ఆనియన్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొనేసి పచ్చి వాసన పోయేంత వరకు అంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టొమాటోని కూడా ఈ విధంగా పెద్దగా క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇది కాస్త బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు అయితే పుదీనా, అలాగే 2 రెమ్మల వరకు అయితే కరివేపాకు, ఫ్రెష్గా ఉన్నది కొత్తిమీర ఒక అర్ధం గుప్పెడు అంటే హాఫ్ గుప్పెడ వరకు అయితే వేసుకుంటే ఇవి టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతాయి. డిఫరెంట్గా కూడా ఫ్లేవర్స్ మన నోటికి తగులుతూ ఉంటాయి. సో ఈ స్టేజ్లో వచ్చేసి అలాగే 1 ఇంచు వరకు అయితే అల్లము, ఒక 10-12 వరకు అయితే వెల్లుల్లి రెమ్మలు తొక్కలు తీసినవి సో ఇందులోకి అయితే వేసేసి ఇవి అన్నీ బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వీటిని మనం చక్కగా ఇదే ఆయిల్లో వేయించుకోవాలి. సో ఇవన్నిటిని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే ఆకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వేగించుకున్న తర్వాత వీటిలోకి ఒక చిన్నది అంటే ఒక ఇంచు వరకు అయితే చింతపండు వేసుకోవాలి. సో అవి స్టవ్ ఆపేసిన తర్వాతే వేసుకోండి. జస్ట్ ఇవి వేగాయి కదా, సో దాన్ని కవర్ చేసేసామంటే ఆ వేడికి చింతపండు మెత్తగా అయిపోతుంది. సో ఇవన్నీ బాగా చల్లారే వరకు అయితే మనము వీటిని పక్కన పెట్టేసుకుంటే సో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొనేసి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను అయితే ఇందులోకి వేసేసుకోండి. అలాగే మనం వేయించుకున్న టొమాటో, ఆనియన్, ఆకులు అన్నిటినీ చల్లారిన తర్వాత వాటిని కూడా ఇందులోకి వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే రాళ్ళ ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అయితే వాడుతున్నాను. సో వీటిని గ్రైండ్ చేసేటప్పుడు మీరు హై స్పీడ్ పెట్టి చేయకండి, పల్స్ మోడ్లో చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మరి మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి, ఫ్లేవర్స్ అంత బాగోదు. బట్ లైట్ కోర్స్ అంటే మరీ కోర్స్ కాదు, లైట్గా పలుకులు ఎక్కడన్నా అలా ఉండేలాగా రోట్లో మనం దంచితే ఎలా ఉంటుందో అలా రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది చట్నీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది నాకు తెలుపండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఇడ్లీ పెట్టినది అయితే మాత్రం జొన్న ఇడ్లీ, అందుకే కలర్ అలా ఉన్నది. సో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి.